పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ డిస్కస్ చేసుకోవడానికి ముందు ఒక్కసారి నిన్న చాలాసేపు నేను చెప్పా బయోమాస్ అంటే ఏంటి అని చెప్పేసి. ఎవరో ఒకళ్ళు బయోమాస్ అంటే ఏంటి అనేది చెప్పండి నార్మల్ వర్డ్స్లో, తెలుగులో. ఓకేనా? వెయిట్ చేస్తాం మీరు చెప్పే వరకు. ఒక ట్రాపిక్ లెవెల్లో ఎంత క్వాంటిటీ లివింగ్ మ్యాటర్ ఉండిద్దో చెప్పి సార్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ గురించి కాదు మాట్లాడేది, అసలు బయోమాస్ అంటే ఏంటి? ఆర్గనిజంలో ఉండే లివింగ్ మ్యాటర్. ఓకే, ఆర్గనిజంలో ఉండే లివింగ్ మ్యాటర్. దానికి ఎగ్జాంపుల్ చెప్పుకొని ఏమేమి టైప్స్ ఆఫ్ లివింగ్ మ్యాటర్? బ్లడ్, హెయిర్, ఇంటెస్టైన్, రైస్, వుడ్, ఇన్సెక్ట్స్, క్లాత్స్. ఓకే, ఇప్పుడు ప్లాంట్ వేస్ట్, యానిమల్ వేస్ట్ ఉంది కదా, అన్నా అది కూడా బయోమాస్ కిందకే వస్తుందా? వస్తుందన్నా. ఓకే, అంటే ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి వచ్చేవి, ఇంకా ప్లాంట్స్, యానిమల్ బాడీ పార్ట్స్ ఏవైనా కూడా బయోమాస్ కిందకే వస్తాయి. మరి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, వాటర్ ఇవన్నీ హ్యూమన్ వేస్ట్ అన్నా. హ్యూమన్ వేస్ట్ కూడా బయోమాసే. హ్యూమన్ కూడా యానిమలే కదా. ఓకే అన్నా. ఓకేనా? హ్యూమన్ని ఏదో గ్రేట్ అన్నట్టు చూడమాకండి. హ్యూమన్ బీయింగ్ యానిమలే, ఏం లేదు ఇక్కడ. ఓకే, సో నేను అడుగుతున్నా నిన్ను, వాటర్ వస్తాయి హ్యూమన్ బీయింగ్, సరే యానిమల్స్లో నుంచి వాటర్ వస్తాయి, ప్లాంట్స్లో నుంచి ఆక్సిజన్, యానిమల్స్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ వస్తాయి. ఇవి కూడా బయోమాస్ కిందకే వస్తాయా అని అడుగుతున్నాను. వస్తాయన్నా. అయిపోయింది, 1 hour క్లాస్ వేస్ట్ అయిపోయింది. మిగతా పరిస్థితి ఏంటి? బయోమాసా కాదా? వాటర్ ఎందుకు కాదు? అవి ఇన్ఆర్గానిక్ కాబట్టి. అవి యాక్చువల్గా బేసిక్ కాంపౌండ్స్, మనకి నేచర్లో ఎగ్జిస్ట్ అయ్యే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్, అంటే జీవం లేని కాంపౌండ్స్. ఓకేనా? బేసిక్గా నేచర్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. ఆక్సిజన్ ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది అట్మాస్ఫియర్లో? 21%. ఎంత? 21. ఓకే, నియర్లీ అంత 21 అట్లా ఉంటుందంట. సో 21% ఆఫ్ ఆక్సిజన్కి జీవం ఉండిద్దా, లైఫ్ ఉండిద్దా? ఆక్సిజన్కి ఉండదు. అది జస్ట్ ఒక ఇన్ఆర్గానిక్ కాంపౌండ్, అంటే ప్రాణం లేని కాంపౌండ్. అండ్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇంకా భూమిలో ఏమేమి ఉంటాయి? మినరల్స్, గోల్డ్, సిల్వర్, స్టీల్, ఇవన్నీ. వీటన్నిటికీ ప్రాణం ఉండదు. ఇవి నేచర్లో ఎగ్జిస్ట్ అయ్యే లైఫ్లెస్ కాంపౌండ్స్ జస్ట్. ఓకేనా? అవన్నీ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్సే. అవి ఒక యానిమల్ లేదా ప్లాంట్ పీల్చుకొని వదిలినంత మాత్రాన అదేమి ఆర్గానిక్ అయిపోదు. అవి ఎప్పటికీ ఇన్ఆర్గానిక్కే. కానీ ప్లాంట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, ప్లాంట్ మ్యాటర్, యానిమల్ మ్యాటర్ అండ్ ప్లాంట్ వేస్ట్, యానిమల్ వేస్ట్, ఇవన్నీ కలిపి అదే బయోమాస్ అని చెప్పేసి చెప్తాం. కానీ వాటరు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, స్టీలు, గోల్డ్ ఇట్లాంటి ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైనా కూడా బయోమాస్ కిందకి రావు. ఓకేనా? ఇది పిరమిడ్ ఆఫ్, సరే ఇది బయోమాస్ అంటే ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఇది మనం పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ గురించి చూద్దాం. Food is the source of energy for organisms that are used in the growth and rebuilding of parts of the body. That are constantly wearing out. The food by its nature is the chemical energy, and in its stored form it is the potential energy. There are several mechanisms in organisms for continuous absorption of materials, for the production of organic material, and for the release and conversion of organic material into inorganic form. ఓకే, ఇక్కడ కొంచెం టఫ్గా ఉన్నాయి సెంటెన్సెస్, జాగ్రత్తగా చూడండి. ఈ బాడీ అనేది కంటిన్యూస్గా వేర్ అవుట్ అయిపోతూ ఉంటుంది. వేరింగ్ అవుట్ అంటే పాడైపోవడం. ఓకేనా? పాతబడిపోతూ ఉంటుంది.
మన బాడీ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా పాత పడిపోతూ ఉంటుంది. మీరు చూసారు కదా, రోజు మనం సబ్బుతో స్నానం చేస్తాం కదా, స్నానం చేసినప్పుడు చాలా లేయర్స్ ఆఫ్ స్కిన్. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? మీరు మీ పామ్స్ రెండింటిని, మీ చేతులు రెండింటిని ఇట్లా రబ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. బాగా రబ్ చేస్తూ ఉంటుంటే ఏమవుతుంది? మట్టి చిన్న మాలిక్యూల్ లాగా మట్టి ఫామ్ అవుతుందా చేతుల్లో నుంచి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మట్టి? చేతుల్ని ఇట్లా రబ్ చేసుకోండి, ఇప్పుడే రబ్ చేసుకోండి, మట్టి వస్తుంది కొంచెం. శుభ్రం. రావట్లేదు. ఓకే, మీకు వచ్చే ఉండిద్ది, నాకైతే రాలేదు. చిన్నప్పుడు వచ్చేది మరి ఎందుకో. సో ఆ మట్టి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ యొక్క లేయర్స్ ఊడిపోయి నీకు ఆ బ్లాక్ కలర్లో చుట్టుకుపోయి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. మట్టి అనుకుంటాం, యాక్చువల్గా మట్టి కాదు, అది స్కిన్, మన స్కిన్. అది బయటకు వచ్చేస్తుంది రుద్దుతుంటే. అట్లానే మనం రోజు స్నానం చేసేటప్పుడు బాడీ మొత్తం మీద ఉన్న స్కిన్ చాలా అట్లానే పోతుంది. మరి స్కిన్ పోతే మన బాడీ ఎట్లా ఉండేది? మళ్ళీ కొత్త స్కిన్ రావాలి కదా. సో ఫుడ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? మనం 2 విధాలుగా ఫుడ్ ఉపయోగపడుతుంది అనుకున్నాం. ఫస్ట్ది ఏంటిది? ఎనర్జీగా వాడుకుంటాం Energy. ఫుడ్ని. నెక్స్ట్ది ఏంటిది? రిపేర్, బాడీ రిపేర్. బాడీని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? యాక్చువల్గా క్లియర్గా చెప్పాలంటే 3 విధాలుగా ఉపయోగపడుతుంది మనం తీసుకున్న ఫుడ్. ఓకేనా? మనం తీసుకున్న ఫుడ్ సగం అసలు కొంచెం అయితే అసలు ఎక్స్క్రీట్ అలాగే వెళ్ళిపోతుంది, అది అసలు పనికిరాదు. కొంత ఫుడ్ మాత్రమే డైజెస్ట్ అయ్యి బ్లడ్లో కలుస్తుంది, అవునా కదా? మనం తీసుకున్న ఫుడ్ చాలా వాటికి డైజెస్ట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలిన ఫుడ్ ఏదైతే ఉందో ఆ మిగిలిన ఫుడ్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. అది బ్లడ్లో కలిసిపోయి సెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు, ఒకటి ఈ సెల్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీ రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, అవునా కదా? మనం చేతుల్ని కదిలించాలన్నా, Yes, bro. ఆలోచించాలన్నా, వాటర్ తాగాలన్నా, మాట్లాడాలన్నా ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కొంత అమౌంట్ ఆఫ్ ఫుడ్. మిగతా ఫుడ్ ఏమవుతుంది అంటే అసలు బాడీ పెరగటానికి ఉపయోగపడుతుంది. పెరగటం అని చెప్పకపోయినా కూడా ఇప్పుడు వేర్ అవుట్ అవుతుంది స్కిన్ అని చెప్పుకున్నాం కదా, స్కిన్ అనేది పోతుంది రోజు, మళ్ళీ స్కిన్ని రీప్లేస్ చేయాలి కదా. ఆ స్కిన్ని రీప్లేస్ చేయడానికి కూడా ఈ ఫుడ్డే ఉపయోగపడుతుంది. హెయిర్ అనేది గ్రో అవుతుంది, దానికి ఫుడ్ కావాలి. సో ఇట్లా చాలా డిఫరెంట్ థింగ్స్కి రీప్లేస్ చేయడానికి ఫుడ్ కావాలి, పోయే వాటిని రీప్లేస్ చేయడానికి ఫుడ్ కావాలి. బ్లడ్ అనేది కాన్స్టెంట్గా అట్లానే ఉండిపోతే ఎప్పటికప్పుడు పాడైపోయి వెళ్ళిపోతూ మళ్ళీ కొత్త బ్లడ్ ఫామ్ అవుతూ ఉంటుందా బాడీలో? కొత్తగా ఫామ్ అవుతుంది. ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్తగా ఫామ్ అవుతూనే ఉంటుంది. బ్లడ్ అనేది చిన్నగా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా. సో ఇట్లా కొత్త కొత్త సెల్స్ని క్రియేట్ చేయాలన్నా కూడా ఫుడ్డే కావాలి. ఓకేనా? ఇది చెప్తున్నారు ఫస్ట్ లైన్లో. ద ఫుడ్ బై ఇట్స్ నేచర్ ఈజ్ ద కెమికల్ ఎనర్జీ అండ్ బై ఇన్ ఇట్స్ స్టోర్డ్ ఫామ్ ఇట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఫుడ్ అనేది ఒక కెమికల్ ఎనర్జీ అంటున్నాం, అంతే కదా? ఇప్పుడు ఫుడ్ అంటే మనకి ఫుడ్ అంటే రైస్ ఒకటే ఫుడ్, కానీ ఇంకో విధంగా చెప్పాలంటే రైస్లో ఉండే కెమికల్, చెక్క ఉంటుంది కదా, వుడ్లో ఉండే కెమికల్ ఒకటే, మోస్ట్లీ ఒకటే. ఓకేనా? వేరే ఫామ్లో ఉంటాయి, బట్ మన ఫుడ్లో ఉండే కెమికల్, చెక్క ముక్కలో ఉండే కెమికల్ ఒకటే. ఇప్పుడు ఆ చెక్క ముక్కని మనం బర్న్ చేస్తే, అగ్గిపెట్టి పెట్టి ముట్టిచ్చేస్తే అది మండుతుంది. అంటే దాంట్లో ఉన్న కెమికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీ లాగా మారుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది. మన దగ్గర ఒక చెక్క ముక్క ఉంది అండ్ మనం తీసుకునే ఫుడ్ అది ఒకటే, రెండిట్లో కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఓకేనా? దాన్ని ఒక అగ్గిపెట్టితో ముట్టేస్తే దాంట్లోంచి మంట వస్తుంది. అంటే దాంట్లో ఉన్న కెమికల్ ఎనర్జీ ఏ ఎనర్జీ లాగా మారుతుంది? హీట్ ఎనర్జీ లాగా మారుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి అంటే, ఫుడ్ అనేది బై నేచర్, దాని నేచర్ని బట్టి కెమికల్ ఎనర్జీ అని చెప్తూ ఉంటాం సాధారణంగా. అది బయటికి మనకు కనిపించదు, కానీ నిప్పు అంటించగానే మంటలాగా ఫామ్ అవుతుంది అంటే దాంట్లో ఇదివరకే ఎనర్జీ ఉంది,
అది నిప్పు అంటించగానే అది బయటికి కనిపిస్తుంది హీట్ ఎనర్జీ లాగా. ఓకేనా, అదే కెమికల్ ఎనర్జీ అని చెప్పేసి చెప్తున్నాం. కెమికల్ ఫామ్లో ఉంది కాబట్టి కెమికల్ ఎనర్జీ అంటున్నాం. ఈ కెమికల్ ఎనర్జీ మనకు కనిపించకుండా ఉంటుంది కాబట్టి, దాక్కొని ఉంటుంది కాబట్టి దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. మీకు పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి డిఫరెన్స్ తెలుసా? నేను సింపుల్గా చెప్తాను. యాక్చువల్గా మీకు 9th క్లాస్లో వచ్చింది కదా పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. వచ్చిందా రాలేదా? వచ్చిందన్న. ఓకే, చెప్తారా ఎవరన్నా పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి డిఫరెన్స్? పొటెన్షియల్ ఎనర్జీ అయితే హైట్ లో ఉన్న ఆబ్జెక్ట్ కు ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే మోషన్ లో ఉన్న. సూపర్ అమ్మా, థ్యాంక్స్. ఆ మాత్రం చెప్తే చాలు. పొటెన్షియల్ ఎనర్జీ ఇప్పుడు ఒక చిన్న బాల్, ఐరన్ బాల్, మీరు ఎవరైనా షార్ట్ పుట్ ఆడతారా గేమ్? షార్ట్ పుట్ గేమ్ కాదు, స్పోర్ట్ కదా అది. కుశాలిని ఆడిద్దా? ఓకే, సో ఆ షార్ట్ పుట్ బాల్ తెలుసా కనీసం ఐరన్ బాల్ ఉంటుందని? తెలుసన్నా. ఓకే, ఆ బాల్ని తీసుకెళ్ళి మీ స్కూల్ ఒక 5 ఫ్లోర్స్ ఉంటే ఆ 5 ఫ్లోర్స్ మీదకి వెళ్ళి అట్లా నుంచున్నారు. ఆ బాల్కి ఏం ఎనర్జీ ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ మనకు కనిపిస్తుందా? కనిపించదు. ఇప్పుడు ఆ బాల్ని వదిలేశారు, కింద ఎవరు లేరు అని చూసుకొని వదిలేశారు ఆ బాల్ని. ఇప్పుడు ఏమైద్ది? విపరీతమైన స్పీడ్తో ఆ బాల్ కిందకు వచ్చేసిద్ది. అంటే అది ఒక వర్క్ చేసినట్టే కదా, పైనుంచి కిందకు వచ్చింది. మీరేమి ఇసిరేయలేదు, జస్ట్ అట్లా వదిలేశారు అంతే. బాల్ని జస్ట్ అట్లా వదిలేశారు అంటే దానికి కిందకి వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఉందా లేదా? సో అంటే దానికి ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని అది వాడుకుంటుంది. సో ఆ స్పీడ్, ఆ మోషన్లో ఉన్నప్పుడు మనకు ఒక ఎనర్జీ కనిపిస్తుంది. పట్టుకొని అది కదలకుండా ఉన్నప్పుడు మనకి ఏం ఎనర్జీ కనిపించలే. దాంట్లో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ వల్లనే ఇప్పుడు కిందకి వెళ్తుంది. కానీ అది మన చేతిలో ఉన్నప్పుడు దాని యొక్క ఎనర్జీ మనకు కనిపించలేదు. మూవ్ అవుతున్నప్పుడు ఎనర్జీ కనిపిస్తుంది అంటున్నాం. ఎనర్జీ ఎట్లా కనిపిస్తుంది? అది మూవ్ అవుతుంది కాబట్టి, ఎనర్జీ ఉన్న బాడీనే కదా మూవ్ అయ్యేది. ఉట్టి బాడీస్ మూవ్ అవ్వవు కదా, ఎనర్జీ ఉన్న బాడీయే మూవ్ అవుతుంది కాబట్టి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఎనర్జీ కనిపిస్తుంది. అవునా కదా? ఇంతవరకు అర్థమైందా? అర్థమైందన్న. సో మూవ్ అవుతున్నప్పుడు కనిపించే ఎనర్జీనే మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. రెండు ఎనర్జీసే, అంతా ఎనర్జీనే. కాకపోతే మూవ్ అవుతున్నప్పుడు కనిపించే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అని, మూవ్ అవ్వకుండా మనం పట్టుకొని ఉన్నప్పుడు దాంట్లో ఎనర్జీ ఉంది కానీ మనం బయటికి కనిపించదు. పొటెన్షియల్ ఎనర్జీ అంటాం దాన్ని. పొటెన్షియల్ అంటే ఏంటి అంటే క్యాపబిలిటీ, లోపల ఉండే క్యాపబిలిటీ మనకు బయటికి కనిపించదు. మీలో అందరిలో కూడా ఒక పొటెన్షియల్ క్యాపబిలిటీస్ చాలా ఉంటాయి, బయటికి కనిపించవు. ఓకేనా? పొటెన్షియల్ క్యాండిడేట్ అంటూ ఉంటారు ఇంటర్వ్యూస్లో. అంటే బాగా సూటబుల్, అతనిలో క్యాపబిలిటీస్ అన్నీ ఉన్నాయి, వాటిని మనం బయటికి తీసుకురావాలి జాబ్ ఇచ్చి అన్నట్టు. సో అది పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు ఫుడ్లో కూడా, ఫుడ్ అట్లా పెట్టారనుకోండి, ఒక ప్లేట్ ఆఫ్ రైస్ అక్కడ పెట్టారంటే అది దాంట్లో మనకి ఎనర్జీ కెమికల్ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది, బయటికి కనిపించదు కాబట్టి దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా అంటాం. ఓకేనా? ఈ పొటెన్షియల్ ఎనర్జీ వేరు, ఆ పొటెన్షియల్ ఎనర్జీ వేరు. మళ్ళీ మెకానిక్స్తో లింక్ పెట్టుకోమాకండి. కనిపించని ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ లోపల ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఓకేనా? క్లియర్ అందరికీ? There are several mechanisms in organisms for continuous absorption of materials, for the production of organic material, and for the release and conversion of organic material into inorganic form. మనం నిన్న చెప్పుకున్నట్టు ఏమంటున్నారు అంటే, ఆర్గానిజమ్స్లో, ప్లాంట్స్లో కానివ్వండి, యానిమల్స్లో కానివ్వండి, ఇనార్గానిక్ మెటీరియల్స్ని అబ్జార్బ్ చేసుకోవటానికి, ఒక్క నిమిషం డోర్ క్లోజ్ చేస్తాను. ఓకే, ప్లాంట్స్లో కానీ యానిమల్స్లో కానీ
ఇనార్గానిక్ మెటీరియల్స్ని అబ్జార్బ్ చేసుకోవడం, అంటే తీసుకొని వాటిని ఆర్గానిక్ మెటీరియల్స్ లాగా మార్చడం. ఓకేనా. నెక్స్ట్ది ఆర్గానిక్ మెటీరియల్స్ని తీసుకొని వాటిని ఇనార్గానిక్ మెటీరియల్స్ లాగా మార్చడం. ఇట్లాంటి వాటికి ప్రాసెసెస్ ఉంటూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీకు కంబషన్ రియాక్షన్ తెలుసా? సెల్లులో జరిగే రెస్పిరేషన్ రియాక్షన్. గ్లూకోజ్ ఏమవుతుంది సెల్లోకి వెళ్ళినాక అనేది తెలుసా ఎవరికన్నా? గ్లైకోజన్ గా మారుతుంది. ఎనర్జీని కార్బన్ డైఆక్సైడ్. అందరూ చెప్పండి కొంచెం. 20 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. 22 మెంబర్స్ ఉన్నారు. గ్లూకోజ్ సెల్ దగ్గరికి వెళ్తుంది కదా, సెల్కి గ్లూకోజ్ కావాలి కదా. సెల్ దగ్గర గ్లూకోజ్ వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సాయి కిరణ్ చాలా వాటి కరెక్ట్ చెప్తారు. మిగతా వాళ్ళు ఓకే, నేను మాట్లాడడం సార్. వి వోంట్ యూజ్ అవర్ మౌత్, ఇంతే అంటుపోతాం. ఓకే, పర్లేదు. ఏమవుతుంది అంటే బర్న్ అవుతుంది. ఇప్పుడు మన వుడెన్ బ్లాక్ ఏదైతే ఉందో, ఒక వుడెన్ బ్లాక్ తీసుకొచ్చి మనం కాలిస్తే ఎట్లా బర్న్ అవుతుందో, సెల్ దగ్గరికి వెళ్ళిన గ్లూకోజ్ కూడా అట్లానే బర్న్ అవుతుంది. ఇప్పుడు గ్లూకోజ్ బర్న్ అయినప్పుడు ఏమొస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రిలీజ్ అవుతాయి. గ్లూకోజ్ బర్న్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు గ్లూకోజ్ అనేది ఏంటి చెప్పండి? బయోమాసా కాదా? బయోమాస్ అన్న. గ్లూకోజ్ ఫుడ్లో నుంచి వస్తుంది. ఫుడ్డే ఇరగొట్టి అంటే డివైడ్ అయ్యి గ్లూకోజ్ లాగా మారుతుంది. సో గ్లూకోజ్ అనేది బయోమాస్. ఫుడ్ అనేది బయోమాస్ కదా. సో గ్లూకోజ్ అనేది బయోమాస్. ఈ గ్లూకోజ్ అనేది ఆ సెల్లులోకి వెళ్ళి కంబషన్ రియాక్షన్ జరంగానే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ లాగా మారింది. అవి ఆర్గానికా ఇనార్గానికా అంటే అవి ఇనార్గానిక్ మెటీరియల్స్ కదా, అది బయోమాస్ కింద రావు ఇంకా. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో ఇట్లా బయోమాస్ని ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ లాగా మార్చడానికి కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి అనేది అర్థమైంది. అవునా? బయోమాస్ని ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ లాగా మార్చే ప్రాసెస్ యానిమల్స్లో ఉంది. ఇది అర్థమైందా లేదా? నెక్స్ట్ది ఇనార్గానిక్ మెటీరియల్స్ని ఆర్గానిక్ మెటీరియల్స్ లాగా మార్చే ప్రాసెస్ ప్లాంట్స్లో ఉంది. అవునా కాదు? వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని గ్లూకోజ్ లాగా మారుస్తుంది. అవునా కాదు? వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని గ్లూకోజ్ లాగా మారుస్తుంది. అంటే ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ని తీసుకొని ఆర్గానిక్ సబ్స్టెన్స్ లేదా బయోమాస్ లాగా మారుస్తుంది. ఇది విషయం. సో ఇదే చెప్తున్నారు ఇక్కడ. There are several mechanisms in organisms for continuous absorption of materials for the production of organic material. ఇనార్గానిక్ మెటీరియల్స్ని తీసుకొని ఆర్గానిక్ మెటీరియల్స్ లాగా మార్చడానికి మెకానిజమ్స్ ఉంటాయి. అండ్ ఫర్ ద రిలీజ్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్ ఇంటూ ఇనార్గానిక్ ఫామ్, ఆర్గానిక్ మెటీరియల్ని ఇనార్గానిక్ ఫామ్లోకి మార్చేయడానికి కూడా మెకానిజమ్స్ ఉంటాయి. Plants absorb the materials from minerals from soil. They are absorbed into plant along through roots అంట. ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి ఈ సెంటెన్సెస్లో, ఎందుకో కానీ. ఫోటోసింథసిస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రాసెస్ ఫర్ లైఫ్. అవును కదా, ఫోటోసింథసిస్ వల్లే కదా మనందరికీ ఫుడ్ అవైలబుల్గా ఉంది. అది కాకుండా డైరెక్ట్లీ లేదా ఇండైరెక్ట్లీ ప్రతి ఒక్క ఆర్గానిజం ఫోటోసింథసిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఆఖరికి కరోనా వైరస్ కూడా. అవునా కదా? అది మన మీద ఆధారపడుతుంది, మనము ప్లాంట్స్ మీద ఆధారపడతాం. సో ప్రతి ఆర్గానిజం కూడా చాలా వరకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫోటోసింథసిస్ మీద ఆధారపడి బతుకుతుంది భూమి మీద. The energy of sunlight, carbon dioxide and water, which of course needed by all living things, belong to non-living things.
ఈ సన్లైట్ అనేది నాన్ లివింగ్ థింగే కదా, జస్ట్ లైట్ అంతే అది. అండ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్సే. ఈ నాన్ లివింగ్ థింగ్సే ఈ ఫోటోసింథసిస్కి బేసిక్, అవునా కాదు? సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ నాన్ లివింగ్ థింగ్స్. ఇవి ఫోటోసింథసిస్కి బేసిక్ నీడ్. ఇవి ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఈ ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత ఈ నాన్ లివింగ్ మ్యాటర్ ఏదైతే ఉందో, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, వీటితో కలిసి ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత వచ్చే ఫుడ్ ఎవరెవరికి అవసరం అంట? ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్కి అవసరం. ఓకేనా? As a result of photosynthesis, there can be made available in a suitable form of energy the food to the world of living things. The animals are consumers only by the green plants, the producers. ఈ ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత వచ్చిన ఫుడ్డే మిగతా యానిమల్స్, ప్లాంట్ కూడా కొంచెం సేపు ఉపయోగించుకునేది, తన ఫుడ్ని తాను ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ప్లాంట్లో కూడా ప్రాసెస్ జరగాలి కదా, రెస్పిరేషన్ ఇవన్నీ. సో ప్లాంట్లో కూడా గ్రోత్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి తన ఫుడ్ని తానే ఉపయోగించుకుంటుంది చాలా వాటికి. మిగిలిన దాన్ని యానిమల్స్ తింటూ ఉంటాయి. కానీ ఫుడ్ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు? ఫస్ట్ ప్రొడ్యూస్ చేసేది ప్రొడ్యూసర్స్, ప్లాంట్. The food chains and food webs help in transfer of food energy from producers to different consumers. సో ఈ ఫుడ్ చైన్స్ అన్ని, ఫుడ్ వెబ్స్ కానీ ఫుడ్ చైన్కి ఫుడ్ వెబ్కి తేడా ఏంటో తెలుసా మీకు? ఎవరన్నా కొంచెం ట్రై చేయండి, ఈజీ. Group of food chains is called food web. ఏంటమ్మా? గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఈస్ కాల్డ్ ఫుడ్ వెబ్. ఇది ఫుడ్ చైనా, ఫుడ్ వెబ్బా? ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఒకదాంతో ఒకటి లింక్. చెప్పండి బ్రో. ఓకే, అదే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఫుడ్ చైన్ అంటే ఏంటి? నేను ఇక్కడ చెప్పుకున్నాం, ఇది ఒక ఫుడ్ చైన్ అంతే. ఈ 3 ఫుడ్ చైన్స్, ఇదంతా కలిపి ఒక ఫుడ్ వెబ్ కాదు. ఈ 3 సపరేట్ ఫుడ్ చైన్స్. ఓకేనా? ఇక్కడ ఒక ఫుడ్ చైన్ ఉంది, ఇక్కడ ఒక ఫుడ్ చైన్ ఉంది, ఇక్కడ ఒక ఫుడ్ చైన్ ఉంది. సో దీన్ని ఒక ఫుడ్ చైన్ అని, దీన్ని ఒక ఫుడ్ చైన్ అని, దీన్ని ఒక ఫుడ్ చైన్ అని అంటాం. ఇక్కడ కిందకు వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఒకదాంతో ఒకటి ఒక ఫుడ్ చైన్తో ఇంకొక ఫుడ్ చైన్ ఇంటర్లింక్ అయి ఉంటుంది చూడండి. ఇది ఒక ఫుడ్ చైన్ అనుకుందాం అంటే ఇక్కడ ఇంకొక లింక్ కనిపించింది. ఇది ఒక ఫుడ్ చైన్ అనుకుందాం అంటే ఇక్కడ ఇంకో లింక్ కనిపించింది. ఇది ఒక ఫుడ్ చైన్ అనుకుందాం అంటే ఇంకో లింక్. ఇట్లా ఇంటర్లింక్ అయిపోయి ఉంటే ఫుడ్ చైన్స్, దాన్నే ఫుడ్ వెబ్ అంటాం. సో ఈ ఫుడ్ చైన్స్ కానీ ఫుడ్ వెబ్ కానీ ఎక్కడ దాగున్నాము, ఫుడ్ చైన్స్ కానీ ఫుడ్ వెబ్ కానీ ఏం చేస్తూ ఉంటాయి అంటే, ఈ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో, ప్లాంట్స్ అన్న ప్రొడ్యూసర్స్ అన్న ఒకటే. సో ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే ఆర్గానిజమ్స్కి ఇస్తూ ఉంటాయి. ఫుడ్ చైన్స్ కానీ ఫుడ్ వెబ్స్ కానీ డిఫరెంట్ కన్జ్యూమర్స్కి ఆ ఫుడ్ని, ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. యానిమల్స్ ఆబ్టైన్ ద మినరల్స్ ఫ్రమ్ ప్లాంట్ ఆర్ యానిమల్ ఫుడ్ ఆర్ బోత్. యానిమల్స్ ఏం చేస్తూ ఉంటాయి? కొన్ని యానిమల్స్ ఏమో ఉట్టి ప్లాంట్స్ని తింటాయి, కొన్ని యానిమల్స్ ఏమో ఉట్టి వేరే యానిమల్స్ని తింటాయి వాటి ఎనర్జీ కోసం. అండ్ కొన్ని యానిమల్స్ ఏమో బోత్ ప్లాంట్స్ని, యానిమల్స్ని అన్నిటిని తినేస్తూ ఉంటాయి. Thus, the mineral matter is constantly being removed from it to become a part of plant, which may become part of an animal body. So, ఈ మినరల్ మ్యాటర్ అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఇంకా అదర్ మినరల్స్ ఉంటాయి కదా అర్త్లో, ఈ మ్యాటర్ అంతా ఏమవుతుంది అంటే ప్లాంట్స్లోకి వెళ్తుంది. ప్లాంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ప్లాంట్స్లోకి వెళ్తుంది, తర్వాత ఎక్కడికి వెళ్తుంది? యానిమల్స్లోకి వెళ్తుంది. ఎందుకంటే యానిమల్సే కదా ప్లాంట్స్ని తినేవి. అర్థమవుతుందా? హలో, ఉన్నారా? ఓకే, ఏం లేదు. గోంగూర తెలుసా అందరికి? గోంగూరలో చాలా క్వాంటిటీగా అనకూడదు, ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది గోంగూరకి? ఎయిర్లో నుంచి వచ్చిందా, లేకపోతే తను క్రియేట్ చేసేసిందా ఐరన్ని? ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది గోంగూర ప్లాంట్కి? అంత ఆలోచిస్తారేంటి? ఎక్కడి నుంచి వస్తాయి?
ఫోటోసింథసిస్ ద్వారా ఐరన్ క్రియేట్ అవ్వదు. భూమిలో నుంచి అబ్జర్వ్ చేసుకునిద్ది ఐరన్ అనే మినరల్ని బాగా. ఓకేనా? సో ఇప్పుడు గోంగూరలో ఐరన్ అనే మినరల్ ఎక్కువ ఉంది. ఐరన్ అనే మినరల్ భూమిలో నుంచి గోంగూరలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? Animal's body. Animals. నెక్స్ట్ మన బాడీలోకి వెళ్తుంది, యానిమల్ Human బాడీలోకి beings. వెళ్తుంది. ఓకేనా? అదే చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ది కర్డ్ దట్ వి ఈట్ ఈస్ ప్రాసెస్డ్ ఫ్రమ్ మిల్క్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఎ కౌ విచ్ ఇన్ టర్న్ ఈట్స్ గ్రాస్. సో మనం పెరుగు తింటాం కదా, పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? పాల నుంచి వస్తుంది. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచి వస్తాయి. Cow నుంచి. ఆవు ఏం తింటుంది? గ్రాస్ తింటుంది. ఓకేనా? సో గ్రాస్ నుంచి కౌకి, కౌ నుంచి మనకి మిల్క్ వస్తూ ఉంటాయి. ద గ్రాస్ క్యారీస్ అవుట్ ఫోటోసింథసిస్ అండ్ ప్రిపేర్స్ ఫుడ్. ఈ గ్రాస్కి ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? Photosynthesis. ఫోటోసింథసిస్ ద్వారా గ్రాస్ గ్రో అవుతుంది. గ్రాస్ యొక్క బాడీ మాస్ అనేది ఫోటోసింథసిస్ ద్వారా గ్రో అవుతుంది. ఇన్ ఎవ్రీ కేస్ ద ఆరిజిన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ కెన్ బి ట్రాక్డ్ బ్యాక్ టు ద గ్రీన్ ప్లాంట్స్. నువ్వు ఏ ఆర్గనిజం అన్నా తీసుకో, ఆర్గనిజం యొక్క ఫుడ్, ఇప్పుడు లయన్ ఉంది, లయన్ ఏం తింటుంది? ర్యాబిట్ని తింటుంది అనుకుందాం. ర్యాబిట్ని తింటుంటే ఆ ర్యాబిట్ యొక్క ఫుడ్ అట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే చివరికి స్టార్టింగ్ పాయింట్ ప్లాంట్స్ దగ్గరికే వస్తాం. ఎంత పెద్ద ఆర్గనిజం అయినా కూడా అది దేన్ని తింటున్నా కూడా దాని ఫుడ్ అనేది మోస్ట్లీ ప్లాంట్స్ నుంచే వస్తుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. నెక్స్ట్ది, వన్స్ ద ఫుడ్ ఈస్ ఈటెన్ ఇట్స్ ఎనర్జీ ఫాలోస్ ఎ వెరైటీ ఆఫ్ ప్యాటర్న్ త్రూ ద ఆర్గనిజమ్స్. ఫుడ్ తిన్న తర్వాత ఎనర్జీకి ఒక ప్యాటర్న్ ఉంటుందంట, అదేంటో చూద్దాం. నాట్ ఆల్ ఫుడ్ కెన్ బి డైజెస్టెడ్ అండ్ ఎసిమిలేటెడ్. ఎసిమిలేషన్ అంటే ఏంటి? మీరు విన్నారా ఎసిమిలేషన్ అనే పదం? Assimilatory powers ఉన్నాం bro. ఏంటి? Assimilatory powers ఉన్నాం. ఎసిమిలేటరీ పవర్సా? నేనేం లేదే. ఎసిమిలేషన్ అంటే ఏంటి చెప్పండి. ATP and APH. ఓహో, ఓకే ఓకే. ఎసిమిలేషన్ అంటే మామూలు వర్డ్స్లో ఎవరైనా చెప్తారా? మా రాజు ని బయటికి పంపించడం. వామ్మో, తిన్న ఫుడ్ని బయటికి పంపించటమా? Absorb into the larger Utilize group. క్లియర్గా చంపడం. చంపడం. That's the option of food from the digestive system. ఓకే, గ్రేట్. ఎసిమిలేషన్ అంటే నియర్లీ ఇదే వస్తుంది. తెలుగులో పర్ఫెక్ట్ వర్డ్ చెప్పాలి అంటే వంట పట్టడం అంటారు కదా. తిన్న ఫుడ్లో వంట పట్టడం, అది ఎసిమిలేషన్ అంటే. అరిగించుకొని అది మనకి ఇంక ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫుల్లీ డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ఇంకా అదే కదా బాడీ గ్రో అవ్వటానికి కానీ మన ఎనర్జీకి కానీ ఆ ఫుడ్డే ఉపయోగపడుతుంది. దాన్ని ఎసిమిలేటెడ్ ఫుడ్ అంటాం. సో వీళ్ళు ఏమంటున్నారంటే తిన్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయిపోయి ఎసిమిలేట్ అవ్వదు. బాగా సగం అయితే కొంచెం అయితే అసలు డైజెస్ట్ అవ్వదు, అది బయటకు వెళ్ళిపోతుంది. కొంత అయితే డైజెస్ట్ అయినా కూడా అబ్జార్బ్ అవ్వదు, ఇట్లా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొంత మాత్రమే అబ్జార్బ్ అవుతుంది. నెక్స్ట్ది ఇంతవరకు అర్థమైందా? కొంత మాటికి అబ్జార్బ్ అయ్యి బ్లడ్లో కలుస్తుంది. ఇంతవరకు అర్థమైందా? సో ఎవరికన్నా ఎప్పుడన్నా డౌట్ వస్తుంటే కొంచెం అడగండి, ఆపి అడగండి. వీళ్ళు ఎస్ఆర్ అంటారని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా. సో ఎస్ఆర్ ఎవరు? సార్ అనేది హలో, ఎవరు సార్ మీరు? నెక్స్ట్ది హెయిర్, ఫెదర్స్, ఇన్సెక్ట్ exoskeletons, cartilage and bone in animal foods, cellulose and lignin in plant foods cannot be digested by most animals. ఇప్పుడు మనం ప్లాంట్ని తిన్నా యానిమల్స్ని తిన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ని తింటున్నాం అనుకోండి. ఒక యానిమల్ ఉంది, ఒక యానిమల్ తీసుకొచ్చుకున్నాం, యానిమల్కి హెయిర్ ఉంది. మనం తినే హెయిర్ ఉన్న యానిమల్ ఏంటబ్బా చెప్పండి? Goat. గ్రేట్, సూపర్. క్యాటా? Goat bro. నువ్వు గోట్ చెప్పా, ఇంకొకళ్ళు ఎన్నో అన్నారు. Hen అన్నాను. హెన్కి ఫెదర్స్ ఉంటాయి కదా, హెయిర్ ఉండదు కదా. ఓకే, ఇప్పుడు హెయిర్, ఫెదర్స్, ఇన్సెక్ట్ ఎక్సోస్కెలిటన్స్. ఇన్సెక్ట్స్ని తింటామా మనం? గుర్తెచ్చుకోండి.
We eat indirectly, bro. ఇండైరెక్ట్లీనా? ఓకే. సరే. మనమైతే అంత సాధారణంగా ఇన్సెక్ట్స్‌ని తినము. ఓకే. ఇన్సెక్ట్ ఎక్సోస్కెలిటన్స్ అంటే హార్డ్ పార్ట్స్ ఆఫ్ బాడీ. ఇన్సెక్ట్ యాక్చువల్‌గా లోపల మెత్తగా ఉంటది. బయట గట్టిగా ఉంటది. ఆ బయట గట్టిగా ఉన్నదాన్నే ఎక్సోస్కెలిటన్ అంటాం. వీటిని తినే ఆర్గానిజమ్స్ తినవు. ఇప్పుడు చాలా ఆర్గానిజమ్స్ ఇన్సెక్ట్స్‌ని తింటాయి యానిమల్స్. అవి ఆ ఎక్సోస్కెలిటన్స్ అనేవి డైజెస్ట్ అవ్వవు ఒకవేళ తిన్నా గూడా. నెక్స్ట్‌ది కార్టిలేజ్. కార్టిలేజ్ తెలుసా? కార్టిలేజ్ ఏ పార్ట్స్‌లో ఉంటది? మన బాడీలో కార్టిలేజ్ ఎక్కడెక్కడ ఉంటది చెప్పండి ఒకసారి? ఇయర్ లో ఉంటుంది. ఇయర్, నోస్. మెయిన్‌గా మనకు తెలిసిందేంటి? ఇయర్, నోస్ ఈ రెండిట్లో కార్టిలేజ్ ఉంటుంది. అది కార్టిలేజ్ అంటే. అంటే బోనే కాకపోతే ఈజీగా ఫ్లెక్సిబుల్‌గా ఉండే బోన్. యానిమల్ ఫుడ్స్‌లో ఉండే ఇట్లాంటివి డైజెస్ట్ అవ్వవు అంత సాధారణంగా. ఓకేనా? వేస్ట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్‌ది ప్లాంట్ ఫుడ్స్‌లో ఉండే సెల్యులోజ్, లిగనిన్ అనే కొన్ని కెమికల్స్ డైజెస్ట్ అవ్వవు. మోస్ట్ యానిమల్స్‌లో డైజెస్ట్ అవ్వవు అవి. These materials are either ejected by defecation or regurgitated in pellets of indigested remains. ఇట్లా డైజెస్ట్ అవ్వని ఫుడ్ ఏమైతే చెప్పండి? ఎక్స్క్రీట్ అయిపోద్ది. అదే Excrete అయిపోతుంది. డెఫికేషన్ అన్నా ఎక్స్క్రీషన్ అన్నా ఒకటే. కొన్ని కేసెస్‌లో ర్యాబిట్స్‌లో ఏమైతుందో తెలుసా? ఎవరికైనా తెలుసా ర్యాబిట్ స్పెషాలిటీ? నాకు తెలుసు అన్న. చెప్పు. అవి డిఫికేట్ చేసుకున్న ఫుడ్ అవే తింటాయి మళ్ళీ. డెఫికేట్ చేసుకున్న ఫుడ్ మళ్ళీ తింటాయి. వేస్ట్. కానీ దీని గురించి ఒక్కసారి ఆలోచించాలి. ర్యాబిట్స్ యాక్ అనుకోమాకండి. ఎందుకంటే అవి డెఫికేట్ చేసే దాంట్లో 2 టైప్స్ ఆఫ్ పెల్లెట్స్ ఉంటాయి. పెల్లెట్స్ అంటే ఏంటి అంటే ర్యాబిట్ ఎక్స్క్రీట్ అనేది పెల్లెట్ ఫామ్‌లో ఉంటుంది. రౌండ్ షేప్‌లో ఉంటుంది. ఓకే. సో 2 కలర్స్ ఉంటాయి. ఒకటేమో వైట్, ఒకటేమో బ్లాక్. ఓకే. ఒక కలర్‌లో ఉన్నది నాకు తెలిసినంత వరకు బ్లాక్ కలర్‌లో ఉన్నది ఇంకా అది ఉపయోగపడదు. వేస్ట్ ఎక్స్క్రీట్ అన్నట్టు. కానీ వైట్ కలర్‌లో ఉన్నది ఏంటి అంటే ఈ సెల్యులోజ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి సాధారణంగా డైజెస్ట్ అవ్వవు బాడీలో. కాబట్టి కొన్ని ఈస్ట్ అంటే తెలుసా మీకు? ఈస్ట్ అంటే చెప్పుకున్నాం గుర్తుందా? ఎస్ అన్న. పొలవటానికి ఉపయోగపడుతుంది. ఏ పదార్థమైనా పొలవటానికి ఈస్ట్ అనేది ఉపయోగపడుతుంది. దేంట్లో వాడతాం మనం ఈస్ట్‌ని? అట్లు రుబ్బు బేకరీలో. అట్లా పిండిలో. అట్ల పిండిలోనేనా? ఇడ్లీ పిండిలో వాడతాం. కేక్. బేకరీ. ఇడ్లీ పిండిలో, అట్ల పిండిలో అన్నిట్లో ఉంటుంది ఈస్ట్. బ్రెడ్ తయారు చేయటానికి. ఓకేనా? వీటన్నిటికి కూడా ఈస్ట్‌ని వాడుతూ ఉంటారు. సో ఆ ఈస్ట్‌తో కలిసిపోయిద్ది. ఈ ర్యాబిట్ యొక్క బాడీలోనే ఈస్ట్ కూడా ఉంటది. ఈ ఫుడ్ ఏంటిది? ఇండైజెస్టెడ్ సెల్యులోజ్ లాంటి కొన్ని కెమికల్స్ వాటితో కలిసిపోయి పులిసిపోతాయి బాగా. ఆ పులిసిపోయింది మళ్ళీ ఎక్స్క్రీట్ అయిపోయింది కదా! అప్పుడు మళ్ళీ తిన్నప్పుడు అప్పుడు డైజెస్ట్ అయిద్ది సరిగ్గా. ఓకేనా? సో రిగర్గిటేటెడ్ అంటే ఏంటి అంటే ఇట్లా మళ్ళీ కన్జ్యూమ్ చేసుకోవడం. Assimilated energy that is not lost through respiration or excretion is available for the synthesis of new biomass through growth and reproduction. సో assimilated energy అంటే అరిగి బ్లడ్‌లో కలిసిన ఎనర్జీ. ఇది కనుక మన యాక్టివిటీస్‌కి మనం ఉపయోగించకపోతే ఏమైతది? వంటికి పడతది. అవునా కాదా? ఇప్పుడు హెన్స్ ఉంటాయి. కొన్ని కోళ్ళని ఎగ్స్ పెట్టే కోళ్ళని వాళ్ళు మూవ్ అవ్వకుండా చూసుకుంటారు. ఎందుకో తెలుసా? ఎవరికన్నా ఐడియా ఉందా? ఏయ్యో చెప్తారేంటి అనమాకండి. దీనికి ఎగ్జాంపుల్ ఏది? The weight will be decreased. అవును. మామూలు కోళ్ళని కాదు. మామూలు ఇంట్లో పెంచుకునే వాటిని కాదు. కోళ్ళ ఫార్మ్స్‌లో పెంచుకునే కోళ్ళని మూవ్ అవ్వనివ్వరు. బాయిలర్ కానివ్వండి, లేయర్స్ కానివ్వండి మూవ్ అవ్వనివ్వరు ఈజీగా. ఎందుకంటే ఎక్కువ జరుగుతుంది. మూమెంట్ జరిగిందనుకోండి, ఎనర్జీ మూమెంట్ తిన్న ఫుడ్ ఎనర్జీలాగా మారిపోవటం అంటే ఇంక గాల్లో కలిసిపోవటమే కదా! వాళ్ళకేం కావాలి? బాడీ మాస్ గ్రోతే కావాలి. అవి హ్యాపీగా ఉన్నాయి. అయ్యేం అవసరం లేదు. సో అవి కదలకుండా ఉంటే ఎనర్జీలాగా పోకూడదు. తీసుకున్న ఫుడ్ ఎనర్జీలాగా పోకుండా ఓన్లీ బయోమాస్ లాగే మారుతూ ఉంటుంది.
వెయిట్ పెరుగుతూ ఉంటాయి. సో మనం కన్జ్యూమ్ చేయని ఫుడ్ మన బాడీ గ్రో అవ్వడానికి లేదా రిప్రొడక్షన్కి ఉపయోగపడతాయి. రిప్రొడక్షన్ అంటే వేరే ఆర్గనిజం, మన బాడీలోనే వేరే ఆర్గనిజంని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆర్గానిజమ్స్ lose some body mass by death, disease, or annual leaf drop, where they enter the detritus pathways of food chain, that is, after death and decomposition of organisms, the minerals flow back into the environment. జనరల్గా ఏదో కారణం వల్ల, డెత్ వల్ల కానీ, డిసీజ్ వల్ల కానీ, ప్లాంట్స్లో అయితే ఒక్కొక్క సీజన్లో ఆకులన్నీ రాలిపోతాయి. దీనివల్ల కానీ డెట్రియస్ పాత్వేస్లోకి ఎంటర్ అవుతాయి అవి. ఓకేనా? డెట్రియస్ పాత్వే అంటే ఏం లేదు, డెట్రియస్ అంటే డెత్కి సంబంధించింది అని అర్థం. లేకపోతే మట్టి అంటే తెలుసు కదా మీకు, మట్టికి సంబంధించింది. సో దాంట్లో పడిపోయినప్పుడు డికంపోజిషన్ ద్వారా ఇవన్నీ, ఈ ప్లాంట్ మ్యాటర్, యానిమల్ మ్యాటర్ డికంపోజ్ అయిపోయి మళ్ళీ ఎన్విరాన్మెంట్లో కలిసిపోయింది. ఓకేనా? The remaining biomass is eventually consumed by herbivores or predators, and its energy thereby enters the next higher trophic level in the ecosystem. ఇట్లా చచ్చిపోకుండా బతికున్న ఆర్గనిజమ్స్ ఏమవుతాయి? ప్లాంట్స్ అనుకోండి, ప్లాంట్స్ని ఎవరు తింటారు? హెర్బివోర్స్ తింటాయి. కౌస్, ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి హెర్బివోర్స్కి? కౌస్, ర్యాబిట్, గోట్, ఇవన్నీ తింటాయి. ఒకవేళ యానిమల్స్ని ఎవరు తింటారు? కార్నివోర్స్, ఆమ్నివోర్స్, హ్యూమన్ బీయింగ్స్, లయన్స్, టైగర్స్ ఇవన్నీ తింటూ ఉంటాయి వేరే యానిమల్స్ని. సో ఈ రిమైనింగ్ బయోమాస్ని వేరే వాళ్ళు ఫుడ్ లాగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ లెవెల్లో రిమైనింగ్ బయోమాస్, చచ్చిపోకుండా బతుకున్న బయోమాస్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్కి ఫుడ్ అవుతూ ఉంటుంది సాధారణంగా. ఓకేనా? ఇది చెప్తున్నారు. నెక్స్ట్ది ఎనర్జీ సైకిల్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ సోలార్ ఎనర్జీ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కానీ వాటికి ఎనర్జీ లేదు, గుర్తుపెట్టుకోండి. సోలార్ ఎనర్జీని వాడుకొని ఆ రెండింటిని కలుపుతారు. కలిపితే గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. ఎక్కడ కలుపుతారు? ప్లాంట్స్లో. ప్లాంట్స్ అనేవి ఏంటి? ప్రొడ్యూసర్స్. సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని కలిపితే మనకి ఏం ఫామ్ అవుతుంది? గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. గ్లూకోజ్లో ఏం ఎనర్జీ ఉంటుంది? కెమికల్ ఎనర్జీ పొటెన్షియల్ ఫామ్లో ఉంటుంది, అంటే కనిపించకుండా దాక్కొని ఉంటుంది. ఇట్లా ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్, వీటిని ప్రొడ్యూస్ చేసే టైంలో కొంత హీట్ అనేది వేస్ట్ అయిపోతుంది, కొంత ఎనర్జీ, అది బతకడానికి ఎనర్జీ వాడుకుంటూ ఉంటుంది కదా, అది వేస్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వేస్ట్ అయిపోయింది అంటే బయోమాస్ లాగా మారలేదు. నెక్స్ట్ ఇది ప్లాంట్ మ్యాటర్ని వీళ్ళు తిన్నప్పుడు, ప్లాంట్ మ్యాటర్ని కన్జ్యూమర్స్ తిన్నప్పుడు చాలా వేస్ట్ అవుతుంది, అది పక్కన పెట్టండి. ఎసిమిలేట్ అయిన ఫుడ్ కూడా కొంత ఏమో ఎనర్జీ లాగా మారుతుంది, కొంత మాత్రమే బయోమాస్ లాగా మారుతుంది. ఆ బయోమాస్ కూడా కెమికలే కదా, బయోమాస్ని తగలబెట్టినా కూడా మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా కెమికల్ ఎనర్జీ లాగా మారుతుంది, అది కూడా పొటెన్షియల్ ఫామ్లోనే ఉంటుంది. ఇంతవరకు అర్థమైందా? అర్థం కాలేదా? ఒకసారి చెప్పండి. ఏం లేదు, ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్లోకి వస్తుంది, ఫస్ట్ ఫుడ్ లాగా తయారవుతుంది. ఆ ఫుడ్లో ఏం ఎనర్జీ ఉంటుంది అంటే కెమికల్ ఎనర్జీ ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్స్లో ఉన్న ఫుడ్ని ఎవరు తింటున్నారు? కన్జ్యూమర్స్ తింటున్నాయి. కన్జ్యూమర్స్లో బాడీ మాస్ గ్రో అవుతుంది. అంటే బాడీ మాస్ అంటే ఏంటి? అది కూడా ఒక కెమికలే కదా, దానికి కూడా కెమికల్ ఎనర్జీ ఉంటుంది అని చెప్తున్నారు. కొంత ఏమో హీట్ లాగా డెసిపేట్ అయిపోతుంది, హీట్ లాగా బయటకు వస్తుంది. మన రెస్పిరేషన్కి, మాట్లాడటానికి, తిరగటానికి ఎనర్జీ కావాలి కదా. తీసుకున్న ఫుడ్ ఆ ఎనర్జీలా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎనర్జీనే హీట్ అంటున్నారు వీళ్ళంతా, ఏం లేదు, ఎనర్జీ. ఓకేనా? హీట్ మనకు తెలుస్తుంది కదా, బాడీలో ఇట్లా పట్టుకుంటే హీట్ తెలుస్తుంది. హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బాడీ ప్రాసెసెస్ అన్నీ జరుగుతున్నాయి కదా, రెస్పిరేషన్ ఇవన్నీ జరగటం వల్ల దాంట్లో ప్రొడ్యూస్ అయిన హీట్ లాగా తెలుస్తుంది బాడీని పట్టుకున్నప్పుడు. ఓకేనా? క్లియరా అందరికీ? ఓకే, అయిపోవచ్చింది. ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి మేల్కొని ఉన్న వాళ్ళకి.
కొంతమంది కనిపిస్తున్నారు నిద్రపోయేవాళ్ళు. గ్రేట్, సూపర్, చాలామంది మేల్కొని ఉన్నారు. The materials keep on cycling, that is, entering the living beings and through death and decay returning to the soil and atmosphere. Such a flow of materials between organisms and their environment is called cycling of materials or mineral circulation or biogeochemical cycles. ఈ పదం వినే ఉంటారు కదా మీరు 9th లో, నాకు కూడా గుర్తొస్తుంది. Yes, bro. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే, మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేదే, ఫస్ట్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది ఎన్విరాన్మెంట్లో ఏదైనా కూడా, అది ప్లాంట్స్ లేదా యానిమల్స్ ద్వారా ఆర్గానిక్ సబ్స్టెన్స్ లాగా మారుతుంది. తర్వాత యానిమల్స్ ద్వారా లేదా ప్లాంట్స్ ద్వారా మళ్ళీ భూమి మీద పడిపోయి ఎన్విరాన్మెంట్లో కలిసిపోతుంది. ఇట్లా ఒక సైకిల్ అనేది రన్ అవుతుంది కదా. ఈ సైకిల్ని మనం సైక్లింగ్ ఆఫ్ మెటీరియల్స్ లేదా మినరల్ సర్క్యులేషన్ లేదా బయోజియోకెమికల్ సైకిల్స్ అంటాము. ఓకేనా? Energy enters the producers in the ecosystem from the sun in the form of solar energy or solar radiation. ఈ ఎనర్జీ శక్తి అనేది ప్లాంట్స్లోకి సోలార్ ఫామ్లో ఎంటర్ అవుతుంది. నో అదర్ ఆర్గానిజమ్స్ ఎక్సెప్ట్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ photosynthetic bacteria due to the presence of chlorophyll are capable of absorbing solar energy and converting it into chemical energy. గ్రీన్ ప్లాంట్స్ అండ్ క్లోరోఫిల్ ఉన్న ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా, క్లోరోఫిల్ ఉండటం వల్ల సోలార్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఆ అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీని కెమికల్ ఎనర్జీ లాగా మార్చగలుగుతున్నాయి. వేరే ఏ ఆర్గానిజం కూడా ఇట్లా సోలార్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని కెమికల్ ఎనర్జీ లాగా మార్చలేవు. అర్థమైందా? ఓన్లీ ప్లాంట్స్, ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా మాత్రమే సోలార్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని కెమికల్ ఎనర్జీ లాగా మార్చగలుగుతున్నాయి. From the producers, the chemical energy passes to the consumers from one trophic level to the next through the food chain. At each trophic level, organisms use most of the energy that they assimilate in their bodies to fulfill their metabolic requirements. For example, performance of work, growth, and reproduction. Because biological energy transformations are inefficient, a substantial portion of metabolized food energy is lost unused as heat. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే, మనం ఇదివరకు చెప్పుకుంది మళ్ళీ చెప్తున్నారు, ఏం లేదు. ఇట్లా ప్రొడ్యూస్ అయిన ఫుడ్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఫుడ్ ద్వారా వెళ్తూ ఉంటుంది. ప్రతి ట్రాఫిక్ లెవెల్లో కూడా ఈ ఫుడ్ అనేది కేవలం 10% మాత్రమే. మ్యాక్సిమం చాలా వాటిలో కూడా మనం 10 kgs ఆఫ్ ఫుడ్ తీసుకుంటే ఒక 1 kg ఆఫ్ ఫుడ్ మాత్రమే ఒంటికి పడుతుందంట. అంటే బాడీ మాస్ గ్రో అవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. మిగతా ఫుడ్ అంతా ఏమవుతుంది, కొంత ఏమో డైజెస్ట్ అవ్వదు అసలు. మిగతా కొంత డైజెస్ట్ అయిన దాంట్లో ఇంకొంత ఏమైతే చెప్పండి, మీరు చెప్పండి. డైజెస్ట్ అయిన ఫుడ్లో కొంత ఏమో మనకి బాడీ మాస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మిగతా పార్ట్ ఏమవుతుంది, యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం మాట్లాడటానికి, మూవ్ అవ్వటానికి, పరిగెత్తడానికి, ఆలోచించడానికి, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో వీటన్నిటికీ ఉపయోగపడినప్పుడు కంబషన్ రియాక్షన్ జరుగుతుంది కదా, అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు కూడా పూర్తి దాన్ని ఉపయోగించుకోదు. కొంత అమౌంట్ ఉట్టి హీట్ లాగా అట్లా బయటకు వెళ్ళిపోతుంది. మనం పొయ్యి మీద అన్నం వండుతున్నాం అనుకోండి, పూర్తిగా మనం ప్రొడ్యూస్ చేసిన హీట్ అంతా అన్నానికి ఎక్కుతుందా అంటే ఎక్కదు. కాసేపు తపాలకి ఎక్కుతుంది, చుట్టూ ఉన్న గాలి తీసుకుంటుంది ఆ వేడిని, అట్లా లూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓన్లీ ఏ స్మాల్ ఫ్రాక్షన్ గోస్ టు ద ఈటర్ ఎట్ ద నెక్స్ట్ ట్రోఫిక్ లెవెల్. సో ఒక ట్రోఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రోఫిక్ లెవెల్కి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్డే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? మిగతాదంతా ఇట్లా వేస్ట్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆర్గానిజమ్స్ ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్-మేడ్ మెషిన్స్ ఇన్ దిస్ రెస్పెక్ట్. ఈ విషయంలో ఆర్గానిజమ్స్ కూడా మ్యాన్-మేడ్ మెషిన్స్ ఎట్లా అయితే పనిచేస్తాయి. ఇప్పుడు కార్లో ఇక్కడ చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు కార్లో పెట్రోల్ డీజిల్ ఏదో పోస్తే పూర్తిగా ప్రతి డ్రాప్ కూడా ఆ కార్ రన్ అవ్వడానికి ఉపయోగపడదు. ఎందుకో తెలుసా? రన్ అవటానికి ఉపయోగపడకుండా చాలా వేస్ట్ అయిపోయి హీట్ ఎక్కిపోయింది కారు ఇంజిన్. ఆ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? హీట్ ఎనర్జీ కూడా ఎనర్జీనే కదా. ఆ కార్ ఇంజిన్ సరిగ్గా పనిచేయక
అంటే ఎఫిషియన్సీ లేక సమర్థవంతంగా పనిచేయక ప్రతి డ్రాప్ని ఉపయోగించుకోకుండా కొంత వేస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ వేస్ట్ అయిన ఎనర్జీనే మనకి హీట్ ఎనర్జీ లాగా తెలుస్తూ ఉంటుంది కార్ ఇంజిన్లో. కారే కాదు, బైక్లో కూడా అంతే. మ్యాన్‌మేడ్ మెషిన్స్ అన్నిట్లో ఇట్లా ఎనర్జీ యొక్క ఎఫిషియన్సీ పర్ఫెక్ట్గా ఉండదు. అంటే 100% ఆఫ్ ఎనర్జీని మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోము. కొంత పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీనే మనకు కావాల్సిన వర్క్కి ఉపయోగపడుతుంది, మిగతాది హీట్ ఫామ్లో డిసిపేట్ అవుతుంది. ఇన్ natural communities, energy is used to perform work or dissipated as heat cannot be consumed by other organism and is forever lost to the ecosystem. ఈ వర్క్స్ని పర్ఫామ్ చేయడానికి వాడుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అనేది బయోమాస్ లాగా మారదు కదా, కంబషన్ జరిగిపోయి ఇంకా కార్బన్ డైఆక్సైడ్ వాటర్ లాగా గాల్లో కలిసిపోయింది. అట్లాంటి ఫుడ్ అనేది ఇంకా నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్లో ఉన్న ఆర్గానిజంకి ఉపయోగపడుతుంది కదా, ఎందుకంటే అది ఫుడ్ ఫామ్లో ఉండదు. ఇంకా ఈ పాయింట్ అర్థమైందా? కేవలం బయోమాస్ లాగా మారిన ఫుడ్ మాత్రమే నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్లో ఉన్న ఆర్గానిజంకి ఉపయోగపడుతుంది. మనం రెస్పిరేషన్కి, మాట్లాడటానికి ఇట్లా ఉపయోగించుకున్న ఫుడ్ అనేది ఇంకా వేస్ట్ అయిపోయినట్టే, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఆర్గానిజంకి ఉపయోగపడదు. ఇంతవరకు అర్థమైందా? ఓకే, ఇది పిరమిడ్ ఆఫ్ దేని గురించి మాట్లాడుకున్నాం? ఎనర్జీ. ఎనర్జీ. సో బయోమాస్ లాస్ అవుతున్నట్టే ఎనర్జీ కూడా చాలా వాటికి లాస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే నాకు తెలియదు, యాక్చువల్గా ముందే చెప్తున్నా, హ్యాండ్ రైజ్ చేస్తే తెలియదు. డౌట్స్ ఉంటే అడగండి. ఉన్నాయా? సెల్యులోజ్ అంటే బ్రో చెప్పండి. సెల్యులోజ్ అంటే ఒక టైప్ ఆఫ్ కెమికల్ ఇన్ ప్లాంట్స్. ఓకేనా, అంతకంటే ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా గడ్డి ఉండేది కదా, గడ్డిలో ఉంటుంది సెల్యులోజ్. అది మనకు అరగదు మనం తింటే. బట్ కౌస్ వీటికి కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి. కౌస్లో ఏ మెకానిజం ఉంటుంది స్పెషల్గా చెప్పండి? కౌస్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు ర్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇండైజెస్టెడ్ ఫుడ్ని లోపలికి అంటే గ్రాస్ తింటున్నప్పుడు నవ్వులుతా ఉంటాయి కదన్న, కొంచెం నెక్ లోకి వెళ్ళిన బట్టి మళ్ళీ వెనకాలకి తెచ్చుకుంటాం ముందుకి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా ఈ హెర్బివోరస్ యానిమల్స్ అన్నీ ఏంటి, థ్రెట్లో ఉంటూ ఉంటాయి ఎప్పుడు, అంటే భయంగా బతుకుతూ ఉంటాయి. ఇప్పుడు కాదు, ఇదివరకు ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఏమయ్యేది, లయన్స్ ఎప్పుడు వస్తాయో, టైగర్స్ ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో నుంచి బయటికి రావటం, గబా తినగలిగినంత తినేయటం, తినేసి మళ్ళీ పరిగెత్తుకుంటా, మరీ అంత స్పీడ్ ఉండదులే, వెళ్ళి దాక్కుంటాయి, సేఫ్ ప్లేస్లో ఉంటాయి. సేఫ్ ప్లేస్లో ఉన్నప్పుడు అప్పుడు తిన్నదంతా మళ్ళీ వెనక్కి తెచ్చుకొని నమిలి జాగ్రత్తగా చేసుకుంటాయి. ఓకేనా? ఆ ప్రాసెస్ వల్ల కౌస్కి వీటికి సెల్యులోస్ అనేది డైజెస్ట్ అవుతుంది, బట్ హ్యూమన్ బీయింగ్స్కి డైజెస్ట్ అవ్వదు. ఇది అస్సలు తెలియదు. సెల్యులోస్ కాకుండా ఇంకోటి ఏదో లిగనిన్ అని ఇచ్చారు కదా, అది కూడా ఏంటిదో మరి అది నాకైతే తెలియదు. అది ఒక ప్లాంట్ బాడీలో ఉండే ఒక కెమికల్ అనుకోవడమే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకా ఇవి కాకుండా? టెస్ట్ పెట్టుకుందామా? హిందీ క్రియా విశేషం టెస్ట్ పెట్టేనా? ఓకేనా? పెట్టండి బ్రో. ఓకే, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎక్కడ పెడతారు, ఎందులో పెడతారు, గ్రూప్ లో పెడతారా అన్న? గ్రూప్లో నేను ఒక పీడిఎఫ్ ఏదో ఒకటి పంపిస్తాను, ఇంక వాటికి ఆన్సర్స్ రాసి పెట్టడం, లేకపోతే నోటితో చెప్పమంటే చెప్తాను. ఇప్పుడు రాసేస్తాను. పంపించండి అన్న. పంపించాలా? నోటితో చెప్పొద్దా? పంపించండి అన్న. అంటే ప్రిపేర్ చేసి పెట్టాల పేపర్, ఒక 10 minutes పడుతుంది. అంటే వద్దులే బ్రో, నోటితో చెప్తే అర్థం కూడా కాదంత ఈజీగా, హిందీ కాబట్టి. మీరేం చేస్తారంటే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోయి వెయిట్ చేయండి. 10 minutesలో నేను మీకు అది పెడతాను, తర్వాత నేను ఆన్సర్స్ కూడా పెడతాను. ఓకేనా? ఫస్ట్ ఒక 20 minutes ఎగ్జామ్ రాయండి, 6:30 ఆ టైంలో నేను ఆన్సర్స్ కూడా పెడతాను. ఎవరు కాపీ కొట్టమాకండి, కాపీ వద్దులే. అంటే
మీరు కష్టపడి చదివారు మొన్న, మీకు ఎంతవరకు వచ్చిందో చూసుకోండి, ఒకసారి టెస్ట్ చేసుకోండి. సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, కష్టమైన అస్సలు అడుగును. ఓకే ఓకేనా? మరి ఎగ్జిట్ అయిపోయినా నేను. ఓకే ఓకే, ఎవరికన్నా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి వాట్సాప్లో, కాల్స్ చేయొద్దు, ముందే చెప్తున్నా మళ్ళీ. ఓకే బాయ్. సార్ 12th లెసన్ సార్ హిందీ. ఏంటి? హిందీ 12th లెసన్ సార్, నేను అడిగాను, గుర్తు చేయమన్నారు. ఓకే, మధ్యాహ్నం క్లాస్లో మాట్లాడుకుందామా? 2 to 3:30. ఓకే సార్. ఓకే ఓకే సార్. బాయ్.